హాయ్ గైస్, ఈరోజు అయితే నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అయిన కుర్సురా సబ్మెరీన్ మ్యూజియంకి అయితే వచ్చేసాను. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ దీని లెంత్ 91.3 మీటర్స్ అండ్ విడ్త్ 8 మీటర్స్. ఇక్కడైతే అడల్ట్ టికెట్ కాస్ట్ 70 రూపీస్ అండ్ చిల్డ్రన్ టికెట్ కాస్ట్ 40 రూపీస్. మనమైతే ఫొటోస్ ఆర్ వీడియోస్కి సెపరేట్ టికెట్స్ తీసుకోవాలి. రండి, మిమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఒక సీనియర్ నేవీ ఆఫీసర్ మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రండి గైస్, అన్ని కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. ఈ సబ్మెరీన్ అయితే 1969లో రష్యాలో మ్యానుఫ్యాక్చర్డ్ అయింది. 1970లో ఇండో అండ్ పాకిస్తాన్ వార్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసింది. అండ్ 2001లో ఇది రిటైర్ అయిపోయింది. అండ్ 2002లో వైజాగ్ వచ్చి ఒక మ్యూజియంలో అయింది. అండ్ దిస్ ఈజ్ ఏషియాస్ ఫస్ట్ సబ్మెరీన్ మ్యూజియం అండ్ వరల్డ్లో సెకండ్ సబ్మెరీన్ మ్యూజియం. ఫస్ట్ ఏంటో నాకు కూడా తెలీదు. ఈ సబ్మెరీన్ టైమింగ్స్ అయితే సండే మార్నింగ్ 10 to 12:30, ఈవినింగ్ 2 to 8, అండ్ మండే హాలిడే గైస్. ట్యూస్డే టు సాటర్డే 2 to 8. ఈ సబ్మెరైన్ ఇండియాలో 4th నేవీ సబ్మెరైన్. అండ్ ఈ సబ్మెరైన్ 800 feet డెప్త్లోకి వెళ్తుంది అండ్ 10 to 15 minutesలో సర్ఫేస్కి వచ్చేస్తుంది. ఆఫీసర్స్ ఓన్లీ ఈ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ కిచెన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ క్యాబిన్స్. కెప్టెన్ ఒక క్యాబిన్, పడుకోవడానికి 2 rooms, కిచెన్, ఫుడ్ అండ్ ఇక్కడ సేఫ్టీ సూట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఉంటాయి. ఈ సబ్మెరీన్ ఓషన్లో ఉన్నప్పుడు మనం చూడలేం కదా, అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఒక సబ్మెరీన్ని వైజాగ్ బీచ్లో మనందరం చూసేలా పెట్టారు. అండ్ ఈ మిషనరీ చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఇదైతే లాస్ట్ కంపార్ట్మెంట్, 7th కంపార్ట్మెంట్. చూడండి, ఇది మొత్తం మిషనరీయే. ఈ వ్యూ చూడండి, ఓషన్ వ్యూ. నేనైతే ఏం చదువుతున్నానంటే హై ప్రెషర్ ఎయిర్ బాటిల్. ఇదైతే ఫ్రంట్ వ్యూ గాయ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.